బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీది డ్రామా తప్ప చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆక్షేపించారు. చట్టబద్దంగా 42% కోటాతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీలోని బీసీ నేతలు తెలంగాణ భవన్లో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. వర్షాల కారణంగా కరీంనగర్లో రేపు జరగాల్సిన బీసీ గర్జన 14వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ వేదికగా డ్రామాలు చేశారని మండిపడ్డ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 19 నెలలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకువెళ్లలేదని మండలి విపక్ష నేత మధుసూదనాచారి నిలదీశారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తే కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. 19 నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే లేదా మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, మేము సాధిస్తాం, మేము చేస్తామని చెప్పి మరి హరీబరీగా కులగణన చేసి దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేశారు. స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు, మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి మేము డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. 14వ తారీఖు నాడు మా భారీ బహిరంగ సభతోని రాష్ట్రంలో ప్రజలందరినీ చైతన్యం చేస్తాం బీసీ సమాజాన్ని.